तेलंगाना पीसीसी के सदर रेवंत रेड्डी ने कहा कि रियासत में फिलवक्त कांग्रेस की रुकनियत साजी मुहिम जारी है। अब तक 7 लाख अफराद ने पार्टी की रुकनियत हासिल की है। उन तमाम को फीकस 2 लाख रुपए हादसाती बीमा करवाया जा रहा है। इस सिलसिले में न्यू इंडिया एश्योरेंस कंपनी के साथ माहिदा हुआ है। गांधी भवन में मीडिया से बात करते हुए उन्होंने कहा कि पार्टी की रुकनियत 1 अप्रैल 2022 से 31 मार्च 2023 तक रहेगी। उन्होंने कहा कि कांग्रेस पार्टी ने रियासत भर में 30 लाख अफराद को पार्टी की रुकनियत देने का निशाना मुकर्रर किया है। रियासत भर में 34,765 पोलिंग बूथ हैं। हर बूथ में 100 अफराद को कांग्रेस की रुकनियत देने के इक़दाम किए जा रहे हैं। उन्होंने कहा कि पार्टी की रुकनियत शफाफ अंदाज में अंजाम दी जा रही है। इस प्रेस कॉन्फ्रेंस को साबिक वजीर मोहम्मद अली शब्बीर ने भी खिताब किया। 30 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయించడం ద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే పార్టీగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే పార్టీగా పేదలకు ప్రజలకు అందుబాటులో ఉండి ఆదర్శవంతమైన సేవలను అందించాలన్న ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వస్తుంది। ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్రంలో 34,765 బూతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి। ఈ 34,765 పోలింగ్ బూతులు ఏవైతే ఉన్నాయో ప్రతి పోలింగ్ బూత్ లో ఒక ఎన్రోలర్ ను కాంగ్రెస్ పార్టీ అపాయింట్ చేస్తుంది। డిజిటల్ సభ్యత్వ నమోదు కోసం ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ప్రతి బూత్ లో ఒక ఎన్రోలర్ ని అపాయింట్ చేసి ఆ ఎన్రోలర్ ద్వారా